హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నాం కదా. సో మార్నింగే పూజకన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇంకా అన్నీ అమర్చుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా కొన్ని రకాల వంటకాలు అయితే చేశాను. ఏంటి పులిహోర, పరవన్నం, దద్దోజనం, గారెలు, తీపి గారెలు, పెరుగు గారెలు, ఇంకా కొమ్ము శనగలు, ఇంకా గులాబ్ జామ్. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు పీట పెట్టాలి కదా. సో కిందన తుడిచి పసుపు రాసి వరిపిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత పీటకు కూడా ముగ్గు పెట్టేసి ఇంకా తర్వాత పీటకు కూడా పసుపు రాసి ముగ్గు పెట్టేసి నీట్గా అమర్చుకొని ఇంకా పెట్టేసిన తర్వాత పీట మీద ఒక 3 పిడికలు బియ్యం వేసి అప్పుడు మన వరమహాలక్ష్మి విగ్రహం ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పెట్టాలి. 3 పిడికలు బియ్యం వేసి చిన్న పసుపు కుంకుమ వేసి మన వరమహాలక్ష్మి ఫోటో పెట్టి మనం పూజ చేసుకోవాలి కదా. సో నేను అలా పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ అమర్చుకున్న తర్వాత ఇప్పుడు మన ఫోటో తీసుకొని ఆల్రెడీ బొట్లు పెట్టేశాను నేను. ఇంకా నుదుటి దగ్గర కుంకుమ బొట్టు పెట్టి పీట మీద పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులు అన్నిటితో కూడా అలంకరించుకోవాలి. పువ్వుల దండ, ఇంకా చామంతి పువ్వులు, తర్వాత మా చెట్టుకు కాసిన మందార పువ్వులు, కమలం పువ్వులు అన్నిటితో నేను అలంకరించుకున్నాను. ఇలా మనకి తోచినట్లుగా మనకు అనుకూలంగా మనం ఏం పెట్టగలమో అన్నీ మనం అమర్చుకొని పెట్టుకోవాలి. పర్టికులర్గా దేవుడికి ఇన్ని పెట్టాలి, ఇంకా ఇలా చేయాలి అలా చేయాలని కాదు, మన స్తోమత బట్టి మనం చూసుకొని మనం అమర్చుకోవాలి. ఇంకా మనకు వీలున్నట్లుగా మనం చేసుకోవాలి. నాకు ఇయర్ ఇలా అనుకూలంగా ఉన్నాయి. సో నేను ఇలా నాకు తోచిన నైవేద్యాలు పుష్పాలతో నేను అలంకరించుకున్నాను. ఎన్ని పువ్వులు ఎన్ని నైవేద్యాలని కాదు, మనకి నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా పెట్టుకోవాలి కదా. మన మనసు నిర్మలంగా ఉంచుకొని మనసులో ఎలాంటి ధ్యాస లేకుండా కల్మషం లేకుండా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అదే చాలు. నిజంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చేసే పని నిజంగా అవుతాయి కదా. అలాగే పూజ విషయంలో కూడా మనం మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతో ఆ తల్లికి పూజించుకుంటే మనకి కావాల్సినవి ఇస్తారు. మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, మనస్తృప్తిగా అనిపిస్తుంది. మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి కూడా మనస్తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా దీపాలకు కూడా మనం అలంకరించుకుంటున్నాను. నా దగ్గర చిన్న చిన్న కుందులు ఉన్నాయి. ఇవి మా మమ్మీ దగ్గర కొత్త ఉంటే నాకు ఇచ్చింది పెట్టుకో అని చెప్పి ఇయర్ నేను అదేమో పెట్టుకున్నాను అనమాట. వినాయకుడు కూడా పెట్టుకున్నాను. అక్కడ ఇక్కడ మధ్యలో గరిక పూస పువ్వులు తమలపాకు మీద పసుపు వినాయకుడు చేసి పెట్టుకున్నాను కదా. పెట్టుకొని ఇలా ఒకటి మళ్ళీ వినాయకుడికి కూడా ఫస్ట్ పూజించాలి కాబట్టి వినాయకుడికి కూడా ఒక దీపం పెట్టుకొని పుష్పాలతో అలంకరించుకోవాలి. పెట్టిన తర్వాత ఇంకా అన్నీ అమర్చుకున్నట్లుగా ఏ పూజ అయినా మనం ఫస్ట్ వినాయకుడితోనే కదా మనం మొదలు పెడతాము, అంత శుభంగా జరగాలని చెప్పి. అలాగే ప్రతి పూజలో కూడా వినాయకుడిని కంపల్సరీగా చేసుకొని మనం పెట్టుకుని పూజ చేసుకుంటాము. ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చి చీర మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే వెలిగించాను. వెలిగించిన తర్వాత నాతో పాటు మా ఇంటి మహాలక్ష్మి ఉంది కదా, మా పాప కూడా వెలిగించింది. ఇంకా మా బాబు కూడా వచ్చి కూర్చున్నాడు. మా బాబు కూడా ఫీవర్ ఉంది, సో అలా కొంచెం డల్గా కూర్చున్నాడు. వాడికి ఆ ఫీవర్ అవన్నీ తగ్గాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను తల్లికి అయితే. ఇంకెలాంటి కోరికలు అయితే నాకేమీ లేవు. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి బాబు కాస్త మాటికి హెల్త్ పరంగా ఏదో విషయం అంటే ఫీవరు ఇంకా ఇలా ఏదో ఇష్యూ వస్తుంది, చాలా డల్ అయిపోతున్నాడు. సో ఇయర్ నుంచి కూడా ఇలాంటి ఇష్యూస్ ఏం లేకుండా వాడు హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇద్దరు కూడా నిదానంగా అయినా అన్నీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కథకైతే రెడీ అవుతున్నాను. ముందు ఆ బుక్ కూడా కొంచెం పసుపు బొట్లు పెట్టేసి కూర్చున్నాను అనమాట. నాకు ఎప్పుడు మా వారితో కలిసి పూజ చేసుకోవాలనే ఉంటుంది. ఎప్పుడు టైం సెట్ కాదు, వర్క్ పని మీద వెళ్ళిపోతారు. ఈ ఇయర్ అయితే ఉన్నారు. సో అలాగా ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం అనమాట. కథ మొత్తం అంతా ఈయన చదివారు. మధ్యలో మా విషయ కూడా అల్లరి చేసింది. అలా పూజ అయితే కథలు మొదలు పెట్టారు ఈయన.
కొంచెం నెమ్మదిగా అలా పూజ చేసుకుంటున్నాం. భవిష్య కొంచెం మధ్యలో చిన్న చిన్న అల్లరి చేసింది, నేనేస్తాను, నేను చదువుతాను అని చెప్పి ఇంకా అలా పూజ అయితే కథ మొదలు పెట్టేశారు. కథ వింటున్నాం మేము. ఆ దీపాలు వెలిగించిన దీపాల వెలుగులో అమ్మవారు చాలా బాగున్నారు కదా. అమ్మవారికి పుష్పం, దీపం వీటితోనే మంచి కళ వచ్చేస్తుంది కదా. సో మనం కూడా అలాగే ఈ పూజ చేసినప్పుడు అమ్మవారిలాగా రెడీ అయ్యి పూజ చేసుకుంటే బాగుంటుంది. అంటే అమ్మవారిలో రెడీ అవ్వడం అంటే చీర కట్టుకొని నిండుగా గాజులు, పువ్వులు, కాలికంత పసుపు, కుంకుమ బొట్టు ఇవే మనకి కదా. సో అవన్నీ మనం పెట్టుకొని పూజ చేయాలి. తర్వాత ఇంకా పూజ అయిపోయింది, ఇంకా హారతి అయితే ఇచ్చేసింది. అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈయన దగ్గర నేను ఆశీర్వచనాలు తీసుకుంటున్నాను. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత ఇలా ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత మనసు ఇంకా తృప్తి అనిపించింది నాకు. ఇంకా మా ఇంట్లో చిట్టి మహాలక్ష్మి ఉంది కదా, మా మహాలక్ష్మికి నేను కాలికి పసుపు అది రాసి తాంబూలం ఇస్తున్నాను అనమాట. బాల పేరంటారు కదా. సో అలాగా నేను చక్కగా పెట్టించుకుందో చెప్తుంది. నేనేమో ఇస్తున్నమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన మనం అంటే ఏదో అన్నది. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి కదా, బ్రష్ చేస్తుంది అనమాట. అంటే ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానం కదా. సో ఆ మహాలక్ష్మి నాకు ఆశీర్వదించిందనమాట. తర్వాత మా అమ్మ వస్తే మా అమ్మకు కూడా కాలికి పసుపు రాసి నేను తాంబూలం అయితే ఇచ్చాను. తాంబూలంలో ఏముందంటే జాకెట్ పీసు, తాంబూలంలో 2 ఆకులు, 2 ఒక్కలు, 2 అట్టిపళ్ళు, ఒక 2 గాజులు, చెక్క, దక్షిణ తాంబూలం అని చెప్పి దర్శనం పెట్టి నేను తాంబూలం అయితే సమర్పించుకున్నాను. ఇంకొక 4 ఇచ్చాను. మరి ఆ వీడియోస్ అన్నీ మరి తీయడానికి అవ్వలేదు. ఇంకా సాయంత్రం కూడా పీఠం అన్నీ ఎత్తిపెట్టేసి ఫోటో పైన పెట్టేసి ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను. ఇంకా పీఠకం మీద ఉంచితే పిల్లలతో ఇబ్బంది కదా. సో అందుకే సాయంత్రం అంటే ఒక 4 టైం అప్పుడు పైకి పెట్టేసి నేను 6 టైంకి మళ్ళీ దీపం పెట్టుకున్నాను అనమాట. అలా అయితే ఈ వరమహాలక్ష్మి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ప్రతి ఇయర్ బాగానే చేసుకుంటాను. ఈ ఇయర్ కూడా బాగానే చేసుకున్నాను. నాకు తోచినంతలో తెలుసో తెలియక ఏమైనా తప్పులు ఉంటే మన్నించు అని చెప్పి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ వరలక్ష్మి వ్రత విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.